ఏ శుభకార్యానికైనా శుభారంభం వెల్కమ్ టు ఐ డ్రీమ్. అబుజ్మడ్లో ఉండే హిడ్మా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చారు? దట్టమైన అడవులు చుట్టూ బలగాల మధ్య ఉండే హిడ్మా అంత ఈజీగా దొరుకుతాడని పోలీసులు అస్సలు భావించలేదు. 6 రాష్ట్రాల పోలీసులు కంటి మీద కునుకు లేకుండా చేసిన హిడ్మా తన వందలాది మంది అనుచరులతో మారేడుమిల్లికి రావడం వెనుక షెల్టర్ కోసమా, ఆపరేషన్ కోసమా, లేదు పార్టీని బలోపేతం చేయడానిక? అబుజ్మడ్ టు ఆంధ్రప్రదేశ్ హిడ్మా జర్నీపై ఐ డ్రీమ్ స్పెషల్ స్టోరీ. హిడ్మా తన అనుచరులతో 2025లో నవంబర్లో రావడం వెనుక పెద్ద స్టోరీ ఉందంటున్నారు పోలీసులు. 2021 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీకి వరుస దెబ్బలు తగలడంతో పార్టీలో మిగిలిన వారందరూ దండకానికి రమ్మని కేంద్ర కమిటీ ఆదేశించింది. పార్టీ ఆదేశాల మేరకు 2021 డిసెంబర్లో ఉదయ్, జగన్, అరుణకతో పాటు దళ సభ్యులందరూ కర్రెగుట్ట నేషనల్ పార్క్ ఆ ప్రాంతాల్లో తలదాచుకున్నారు. తెలంగాణ నుండి 110 మంది, ఏఓబీ నుండి 60 మంది, డీకేలో హిడ్మా సభ్యులు 250 మంది ఆయా ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల దూరంలో ఉంటూ షూటింగ్ ట్రైనింగ్ చేసుకుని ఉండేవారు. అప్పుడప్పుడు ఛత్తీస్గఢ్లో దాడులు చేయడం, తిరిగి షెల్టర్ జోన్కి వెళ్ళేవారు. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ ప్రారంభం కావడంతో వరుస కష్టాలు, వరుస నష్టాలు జరిగాయి. 2024లో పార్టీ సమావేశం నిర్వహించి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు ఆయా దళాలు వెళ్లిపోమని ఆదేశించింది. పార్టీ ఆదేశాల మేరకు 2024 నవంబర్లో తెలంగాణ రాష్ట్రానికి దళం వచ్చేసింది. ముందే పసిగట్టిన తెలంగాణ పోలీసులు ఖమ్మం జిల్లా సరిహద్దులు ఎన్కౌంటర్ చేశారు. దాంతో తెలంగాణ టీం, ఆంధ్ర టీం కలిసి మరో దళంగా ఏర్పడి ఒక పార్టీని ఆంధ్రప్రదేశ్ పంపారు. వారి రాకని కనిపెట్టిన ఏపీ పోలీసులు నిఘా పెంచారు. వచ్చిన వారిలో ఉదయ్, జగన్, అరుణక్కతో పాటు మరికొంతమంది టెక్ క్రాంతిని కలిసి ఆయుధాలు సమకూరుతున్నారు. మరోవైపు ఏఓబీలో తలదాచుకున్న చెల్లూరు నారాయణరావు అలియాస్ సురేష్ వాళ్ళకి సహకారం అందించారు. అప్పటికే నారాయణరావు మీద నిఘా ఉన్న పోలీసులకు ఉదయ్, జగన్, అరుణక్క ఆచూకీ తెలిసింది. దీంతో మే, జూన్ నెలలో ఏఎస్ఆర్ జిల్లాలో దుమ్ముకొండ, గాలికొండ, పిఠాపూర్ తదితర ప్రాంతాల్లో వరుస ఎన్కౌంటర్లో ఉదయ్, జగన్, అరుణక్క ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు కామ్రేడ్లు ప్రాణాలు కోల్పోవడం, పార్టీకి వరుస నష్టాలు జరగడం, ఆపరేషన్ కగార్ పేరుమిట ఛత్తీస్గఢ్, అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతాల పోలీసులు వెంటాడడంతో హిడ్మా టీం ఏపీ మీదుగా ఒడిశా కానీ లేదా దేశం విడిచి వెళ్ళిపోవడం భావించింది. అందులో భాగంగా 3 నెలల క్రితమే హిడ్మా తన టీంలో ముఖ్య సభ్యులను కూలీల రూపంలో సముద్ర తీర ప్రాంతమైన కృష్ణా, ఏలూరు, కాకినాడ, అమలాపురం తల దాచుకునేలా ఏర్పాటు చేశారు. 2 నెలల నుంచి తన సభ్యుల నుంచి ఎలాంటి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో ధైర్యం చేసి హిడ్మా తన భార్యతో సహా ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టాడు. 2 నెలల నుంచి హిడ్మా సభ్యులపైన ఏపీ పోలీసులు నిఘా పెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆపరేషన్ స్టార్ట్ చేయడంతో పోలీసుల వలలో హిడ్మాతో పాటు తన భార్య చిక్కి అమరులయ్యారు. హిడ్మా టీంకు 25 కిలోమీటర్ దూరంలో అనుసరించి వస్తున్న టెక్ క్రాంతి కూడా తెలియకుండా పోలీసుల వల్ల పడ్డారు. ఒకవైపు ఎన్కౌంటర్ చేస్తూనే తమ నిఘాలో వివిధ ప్రాంతాల్లో హిడ్మా సభ్యులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీంతో పార్టీకి తీవ్రమైన నష్టం జరిగింది. ఒకవైపు నిఘా పెడుతున్న ఏపీ పోలీసులు సంతు అనే డీసీఎంను అరెస్ట్ చేసి అతని వద్ద 18 వెపన్స్ స్వాధీనం చేస్తున్నారు. ఇక మిగిలింది చెల్లూరు నారాయణరావు అలియాస్ సురేష్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, మల్లా రాజిరెడ్డి, ఆజాద్, తిప్పరి తిరుపతి మరియు గణపతి అలియాస్ ముప్పాల్ లక్ష్మణరావు గారు. ఇప్పటికైనా మిగిలిన సభ్యులందరూ జనజీవన సంస్థ కలవాలని పోలీసులు కోరుతున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.